పారాయణం. నిన్నటి రోజున సౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షిని జలంధరుడి గురించి చెప్పమన్నారు. ఇంద్రుడిని కాల్చడానికి శివుడు తన పాలనేత్రం నుండి అగ్నిని తీసుకురాగా బృహస్పతి అడ్డు వచ్చి అది ఆపేస్తారు. అప్పుడు ఆ పాలనేత్రం నుండి వచ్చిన నిప్పుని ఒక సముద్రంలో పడిపోతుంది. ఆ సముద్రంలో నుండి వచ్చిన ఆ నిప్పు నుండి వచ్చిన సముద్రం నుండి వచ్చిన బాలుడి జలంధరుడు అనమాట. అతడు నీ అంశతో పుట్టడం వల్ల సముద్రం ద్వారా జన్మించి లక్ష్మికి సోదరుడు కావటం వలన బ్రహ్మదేవుడు వారికి వరాలు ఇచ్చారు. ఆ వరాల వల్ల నేను అతన్ని చంపలేకపోయాను అని చెప్పేసి విష్ణుమూర్తి ఇదంతా కూడా శివుడికి చెప్తూ ఉంటారనమాట. అంతేకాకుండా తనతో యుద్ధానికి నేను వెళ్ళిన తర్వాత ఇట్లా అస్త్రశస్త్రాలు ఉపయోగించి మంచిగా యుద్ధం చేశారు, నేను దానికి ఏదైనా వరం కోరుకోమని అడిగితే నన్ను రమా సహితంగా ఆయన ఇంటి వద్దనే ఉండమని కోరుకున్నాడు. నేను ఆడిన మాట తప్పలేక జలంధరుడి యొక్క ఇంట్లోనే ఉండిపోయానని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు శివుడు ఏ విధంగా జలంధరుడిని సంహరిస్తారు, దేవతలందరినీ కాపాడతారని తెలుసుకుందాం. అరక్షణంగా మౌనంగా ఉన్నాడు శివుడు. విష్ణువు చెప్పిందంతా విని మౌనంగా ఉన్నారు అంబికానాథుడు. అనంతరం మృదువుగా అన్నాడు, వాణ్ణి నేనే వధిస్తాను, మీరు నిశ్చింతంగా ఉండండి అని. నోట్లో మాట నోట్లోనే ఉంది. అవతల నుంచి రాక్షస కోలాహలం వినిపించసాగింది. వెంటనే ప్రమదగణాలు యుద్ధ సన్నద్ధులయ్యాయి. దొమ్మి ప్రారంభమైంది. ఆ దొమ్మిలో మరణించిన రాక్షసులందరినీ శుక్రుడు తన వద్దనున్న మృత సంజీవిని విద్యతో బ్రతికించేస్తున్నాడు. మృగుడు చేస్తున్న పనిని భర్గుడి చెవిలో వేశారు ప్రమదులు. ఆగ్రహించాడు ఆయన. అంతే, ఆయన నోటి నుండి కృత్య అనే శక్తి ఆవిర్భవించి యుద్ధరంగం చేరింది. చచ్చిన వాళ్ళను బ్రతికించే అవకాశం లేకుండా అక్కడికక్కడే భక్షించేయసాగింది. అయినా ఆగలేదు శుక్రాచార్యుడు. దొరికిన శవాల్ని సైతం బతికించేయసాగాడు. అది నచ్చలేదు కృత్యకు. వెంటనే శుక్రుణ్ణి పట్టుకొని తన యోనిలో బంధించేసి తాను ఆకాశానికి ఎగిరిపోయింది. ఇది చూసి కుంభ నికుంభ కాలనేమ్యాదులు కార్ముకాలు సంధించారు. ఆ సంగతి తెలియగానే అటు నుంచి నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలోకి వచ్చారు. ఆ ముగ్గురు ఈ ముగ్గురు ద్వంద్వ యుద్ధానికి దిగారు. అదేవిధంగా ఊడిపడ్డాడు వీరభద్రుడు. ఇంకా చెప్పేదేముంది? యుద్ధభూమి నుంచి వేగులు తెచ్చే ఒక్కొక్క వార్త వింటూనే వెర్రెక్కిపోసాగాడు జలంధరుడు. ఆ పిచ్చి ఆవేశంతోనే శివగణాల మీద విరుచుకుపడ్డాడు. అనూహ్యమైన రీతిలో శివగణాలన్నింటినీ అతలాకుతలం చేయసాగాడు. అతని పరాక్రమ పటాలకి నందీశ్వర, గణనాయక, కార్తికేయ, వీరభద్రులు నలుగురు కూడా నివ్వెరపోయారు. కైలాసాన పుట్టిన కాలకేతువులా ఉన్నాడు జలంధరుడు. ఈ వార్త శివుడికి చేరింది. తక్షణమే తన పినాక ధనస్సును ధరించాడు. జలంధరుడి బాణాలన్నింటినీ చెల్లాచెదురు చేశాడు. తన బాణాలతో ఆకాశాన్ని కప్పేశాడు. లెక్క పెట్టడానికి వీల్లేనంతమంది రాక్షసుల్ని చంపేశాడు. అది చాలదా అన్నట్లు మహావీరుడు, ప్రచండుడు అనే ఇద్దరు దానవదండ నాయకుల్ని తన త్రిశూలంతో పొడిచి చంపేశాడు. గస్మరుడు అనేవాడిని తన గదతో కొట్టి నేల మీద పడేశాడు. మంచుగడ్డతో బలాహకుడి తల 2 చెక్కలు చేశాడు. తన పరశువుతో ఖడ్గరోముడి శిరస్సు తెగ నరికేశాడు. సర్వున ఎదురొచ్చారు జలంధరుడు. 70 బాణాలు వేశాడు శివుడి మీద. శివుడు వాటన్నింటినీ తునాతునకలు చేసేశాడు. 7 బాణాలతో జలంధరుడి రథ, అశ్వధ్వజ, ఛత్ర, ధనస్సులను పిండి చేసేశాడు. జలంధరుడు గద విసిరాడు. అది కూడా శివ బాణానికి నుగ్గునుగ్గైపోయింది. 100 మంది రాక్షసులకు వచ్చినంత కోపం వచ్చింది ఒక్క జలంధరుడికి. తక్షణమే పిడికిలు బిగించాడు. ముక్కంటిని ముష్టిఘాతంతో చంపేయాలి అనుకున్నాడు. నవ్వుకున్నాడు శివుడు. మంచి బాణం ఒకటి తీసి జలంధరుడి గుండెల మీద కొట్టాడు. ఆ మహాబాణ పాతానికి జలంధరుడు 2 మైళ్ళ వెనక్కి వెళ్ళి పడ్డాడు. శివుణ్ణి బలప్రయోగంతో జయించలేము అని గుర్తించాడు జలంధరుడు. తిరిగి రణరంగం చేరి గంధర్వ మాయను ప్రవేశపెట్టాడు. ఆ మాయ వల్ల రణరంగం గంధర్వ అప్సరసల గానా భజానాలతో నిండిపోయినది. స్తబ్దుడైపోయాడు స్థానుడు. హమ్మయ్య అనుకున్నాడు జలంధరుడు. శివుడి వేషం ధరించి అమితమైన కాముకతతో అమ్మవారి దగ్గరకు వెళ్ళాడు. చెలికెత్తెల నడుము కూర్చున్న మహామాయ గంధర్వమాయ పూసుకు వస్తున్న మదగంధర్వుడైన జలంధరుడి మాయా శివుడి వేషం చూసింది. మరింత పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని చెలికత్తెల నడుము నుండి అతని ముందుకు వచ్చింది. పరమశివుడి పురుష అహంకారమే
తన రూపంగా కలిగిన ఆ మహామాయని నిలువెల్లా చూశాడు జలంధరుడు. ఆ ఆనందానికి చలించిపోయి చూసి చూడగానే వీరస్ఖలించుకున్నాడు. తక్షణమే తల్లి ఉత్తర మానసం వైపుకు అంతర్ధానమైపోయింది. అక్కడికి చేరి విష్ణువును తలచింది. వినయంగా ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. విష్ణు, ఆ జలంధరుడు ఏం చేయబోయాడో నువ్వు అదే విధముగా ప్రతిచర్య చెయ్యి. జలంధర పత్ని యొక్క పాతివ్రత్యాన్ని నాశనం చెయ్యి. నా ఆజ్ఞ మేరకు నువ్వు ఈ పని చేయడం వలన పాపం అంటదు అని చెప్పి అమ్మవారు విష్ణుమూర్తికి చెప్తారు. విష్ణుమూర్తి జలంధరుడు భార్య అయినటువంటి బృంద ఆమె అంతఃపురంలో శయనించి ఉంది. విష్ణుమాయ వల్ల ఆమెకు పీడకల వచ్చింది. ఆ కలలో జలంధరుడు దిగంబరుడై ఒళ్ళంతా నూనె రాసుకొని నల్లటి పూలు ధరించి మాంసభక్షాకులైన జంతువులచే చుట్టబడి దున్నపోతును ఎక్కి తిరుగుతున్నాడు. త్రొల్లిపడి లేచింది ఆమె. అశాంతితో అటు ఇటు తిరుగుతూ ఉద్యానవనం చేరింది. అక్కడ భయంకర వదనులైన 2 రాక్షసులు, ఒక ముని కనిపించారు. ఆ రాక్షసులకు భయపడిన బృంద, నన్ను రక్షించండి తాపసోత్తమా అంటూ ఆ మునిగారి కంఠాన్ని వాటేసుకుంది. ఆ ముని చేసిన హూంకారంతో రాక్షసులు మాయమైపోయారు. తదనంతరం బృంద తన భర్త గురించి భయపడింది. ముని ఆకాశం కేసి చూసి ఏవేవో కనుసైగలు చేశాడు. తక్షణమే 2 కోతులు జలంధరుడి శరీర అవయవాలను విడివిడిగా తెచ్చి అక్కడ పడేశాయి. భర్త యొక్క శరీర అవయవాల మీద పడి గొగ్గోలు పడిపోయింది బృంద. దయచేసి తన భర్తను బ్రతికించమని ప్రార్థించింది. ముని కపటమైన కరుణ నటించి ఆ విగత శరీర అవయవాలను తగు ఆకారంగా పేర్చి మాయతోటే బ్రతికించి తాను మాయమైపోయాడు. అలా పునరుజ్జీవితుడైన పురుషుణ్ణి చూసి భ్రమపడింది. బృంద అతనితో కలిసి అనేక రోజులు ఆ ఉద్యానవనంలోనే ఇచ్ఛానుసారంగా అనుభవించింది. ఒకనాడు మాయా జలంధరుడు పరాకుగా ఉండటం వల్ల అతని యథార్థ రూపం బృందకు తెలిసిపోయింది. అతన్ని విష్ణువుగా గుర్తించి శపించింది. నువ్వు చూపించిన మాయా రాక్షసులే నిజంగా రాక్షసులై జన్మించి నీ భార్యని అపహరింతురుగాక. నువ్వు భార్యా వియోగ దుఃఖంతో అడవులు వానర సహవాసుడు అవుదువుగాక. నీకు శిష్యుడైన ఆదిశేషుడే నీ సహచరుడు అగుగాక అని శపించింది. విష్ణువు ఎంత వారిస్తున్నా వినకుండా లుప్త పాతివ్రత్య దుఃఖ తృప్తయ్యి అగ్ని ప్రవేశం చేసింది. బ్రహ్మాది దేవతలంతా బారులు తీరి నిలబడి చూస్తుండగానే బృంద యొక్క ఆత్మజ్యోతి సరాసరి పార్వతిలో లీనమైపోయింది. విష్ణువు బృందను తలుచుకుంటూ తరగని దుఃఖంతో ఆమె కాష్టంలోని బూడిదలో పడి దొరలసాగాడు. ఇక్కడ పార్వతి అంతర్హిత కావడంతో జలంధరుడు రణరంగానికి మళ్ళాడు. అతనికి వీర్యస్ఖలనం కావడం వల్ల గంధర్వ మాయ పట్టు తప్పింది. దాంతో యుద్ధభూమిలో స్తబ్దుడై ఉన్న గంధర్వుడు తిరిగి ధనుష్టంకారం చేశాడు. రణరంగం చేరిన జలంధరుడు మళ్ళా మాయను పన్నాడు. మాయా పార్వతిని సృష్టించి ఆమెను శుంభ నిశుంభుల రథానికి కట్టించి కొట్టించసాగాడు. అది చూసి విషమాంబకుడు విషణ్ణుడైపోయాడు. అదే అదను అనుకొని జలంధరుడు 3 వాడి బాణాలతో ముక్కంటిని గాఢనేశాడు. అంత బాధలోనూ కూడా ఆ బాణాల దెబ్బలకు అల్లడిల్లిపోయాడు ఆ వీరుడు. పార్వతీ గురించిన దుఃఖంను పక్కకు పెట్టి మళ్ళా ధనస్సును అందుకున్నాడు. దద్దరిల్లిపోయారు దైతేయులు. శుంభ నిశుంభులు పారిపోసాగారు. అది గమనించిన శివుడు, శంభు నిశుంభుల్లారా, యుద్ధం నుంచి పారిపోతున్న వాళ్ళను చంపడం ధర్మం కాదు కనుక వదిలేస్తున్నాను. కానీ పార్వతిని బంధించి ఎనలేని అపచారం చేసిన మీరు ఆ పార్వతి చేతిలోనే మరణింతురుగాక అని శపించాడు. ఈ లోపల జలంధరుడు మళ్ళా విజృంభించాడు. తన పరివారంతో తన వాహనమైనటువంటి వృషభాన్ని ఎక్కాడు. ఆ దెబ్బకు గొడ్డు పెట్టిన పరుగున పశుపతి కూడా నిలువరించలేకపోయాడు. ఎట్టకేలకు ఎద్దును ఆపుకోలేని కోపంతో చేరువుతో తోచిన నీటిలో తన కాలి బొటన వ్రేలు రాశాడు. ఆ రాపిడిలోంచి ఒక అద్భుతమైన చక్రం ఆవిర్భవించింది. ఆ చక్రాన్ని చేతబట్టి గిరిగిరా తిప్పి జలంధరుడి మీద ప్రయోగించాడు. కోటి సూర్య ప్రతీకాశమై మహా అగ్ని ఆ చక్రం అతని శరీరాన్ని 2 ఖండాలుగా చీల్చేసింది. తక్షణమే జలంధరుడి ఆత్మజ్యోతి శివునిలో లీనమైపోయింది. లోకాలు శాంతించాయి.
జలంధర బాధితులైన దేవతలందరూ కూడా ఆనందించారు అంటూ ఆపాడు సూత మహర్షి. ఆ తర్వాత శంఖచూడుని వృత్తాంతము. ధను కశ్యప దంపతులకు పౌత్రుడు దంభుడు. ఈ దంభుడు గొప్ప విష్ణుభక్తుడు కావడం వల్ల పుష్కర క్షేత్రం వెళ్ళి కృష్ణ మంత్రాన్ని జపిస్తూ 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కరుణించాడు కృష్ణుడు. దంభుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. మహాబల పరాక్రమశాలి, నీకు భక్తుడు అయిన కుమారుణ్ణి ప్రసాదించు అని కోరాడు దంభుడు. అనుగ్రహించి అంతర్హితుడయ్యాడు. అనతి కాలంలోనే గోలోకంలో రాధాదేవిచే శపించబడిన సుధాముడు అనే గోపాలుడు దంభుడి భార్య యొక్క గర్భాన పడ్డాడు. శుభముహూర్తాన్ని జన్మించాడు. శంఖచూడుడు అనే పేరు పెట్టి ఆ కుర్రాన్ని ప్రేమగా పెంచుకోసాగాడు దంభుడు. కొన్నాళ్ళకి శంఖచూడుడు పెద్దవాడయ్యాడు. జైగీషవ్యుడనే వారి వద్ద ఉపదేశం పొంది బ్రహ్మ కోసం తపస్సు చేసి దేవతల్లో ఎవరూ తనను జయించలేనట్లుగా వరం పొందాడు. బ్రహ్మ తనకు తానుగా అతనికి కృష్ణ కవచం ఉపదేశించాడు. బద్రికా ఆశ్రమంలో తపం ఆచరిస్తున్న ధర్మధ్వజుడు కుమార్తె తులసిని వివాహమాడమని చెప్పి అంతర్ధానమైపోయాడు బ్రహ్మదేవుడు. ఆయన మాట ప్రకారమే శంఖచూడుడు బదరికాశ్రమం చేరి తులసిని గాంధర్వ విధిగా వివాహం చేసుకున్నాడు. భార్య సమేతంగా స్వగృహానికి మరలివచ్చి ఇచ్ఛాభోగాలను అనుభవించాడు. ఆ మీదట శుక్రాచార్యుడిచే ప్రేరేపితుడై నిర్జరులను నిర్జించాడు. పూర్వజన్మ స్మృతిలో అలరారుతున్న శంఖచూడుడు శాపవశాన రాక్షసుడయ్యాడే కానీ ఏ మాత్రము దుర్మార్గుడు మాత్రం కాలేదు. జన్మరీత్యా చిరకాలముగా ఉన్న దాయావరంతో దేవతల పట్ల మాత్రమే కాస్తంత కఠినంగా ప్రవర్తించేవాడు. బ్రహ్మ విష్ణువులను ముందర ఉంచుకొని దేవతలంతా శివుణ్ణి దర్శించారు. చూడు ఆ శంఖచూడుడు మాకు తలదాచుకోనికుండా నీడ లేకుండా చేశాడు అని విన్నవించారు. రుద్రుడు వారిని ఓదార్చి శంఖచూడుడిపై యుద్ధం చేశాడు. ఇలా ఇరుపక్షాలు యుద్ధభూమి చేరాయి. వీరావేశుడై వృషభాదిరూఢుడై వీరభద్ర భైరవ క్షేత్రపాలాదులు వెన్నంటి నిలువుగా యుద్ధ ఉత్సాహంతో జగన్మోహనంగా ఉన్న చంద్రచూడుని చూడగానే శంఖచూడుడు రథం దిగాడు. సాంబుడికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. అనంతరం రథారూఢుడై ధనుష్టాంకారంతో యుద్ధం మొదలుపెట్టాడు. శివుడు శంఖచూడుడు ఇద్దరూ తలపడ్డారు. చిన్నగా మొదలైన యుద్ధం తేరి చూడనారంత భయంకరంగా పరిణమించింది. అతిలోక భీకరమైన ఆరుద్ర శంఖచూడులు ఇద్దరు 100 సంవత్సరాల పాటు దెబ్బలాడుకున్నారు. ఇంకెన్నాళ్ళిలా దెబ్బలాడటం అనుకున్నాడు శివుడు. అంతలోనే ఆకాశవాణి, రుద్ర, ఆ శంఖచూడుడి చేత కృష్ణ కవచం ఉన్నంత వరకు, అతని ఆలి శీలవతిగా ఉన్నంత వరకు అతనిని జరామృత్యువులు సోకలేవని జలజోద్భవుడి వరం ఉంది. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు అని చెప్పేసి ఆకాశవాణి గుర్తు చేసింది శివుడికి. వెంటనే శివుడు విష్ణువుని పిలిచి చేయాల్సిందే చెప్పాడు. తక్షణమే విష్ణువు వృద్ధ విప్రుడి వేషంలో శంఖచూడుని సమీపించి కృష్ణ కవచాన్ని దానం చేయమని అడిగాడు. మహాదాత శంఖచూడుడు నిస్సంకోచంగా నిర్మలంగా ఆ కవచాన్ని మాయా బ్రాహ్మణుడికి ధారపోశాడు. దాన్ని హస్తాన ఉంచుకొని శంఖచూడుడి వేషం ధరించి అతని భార్య అయిన తులసి దగ్గరకు వెళ్ళాడు విష్ణుమూర్తి. చేత కృష్ణ కవచం ఉండడం వల్ల ఆ సాధ్వి అతనిని అనుమానించలేదు. విష్ణువు ఆమెతో రతి సెలిపాడు. ఆమె పాతివ్రత్యం గంగలో కలిసిపోయింది. అది గుర్తించాడు గంగాధరుడు. విజయం అనే పేరుగల తన త్రిశూలాన్ని తీసి శంఖచూడుడిపై ప్రయోగించాడు. 100 మూరల వెడల్పు 1000 ధనస్సుల పొడవు ఉన్న ఆ విజయ అనే శూలం నిరాఘాటంగా వెళ్ళి ఆ నిశాచర రాజుని తాకి దగ్ధం చేరింది. అంతరిక్షాన పైనుంచి శంకరుని చేరింది. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. దేవతాకోటి ఆనందించింది. అప్సరస్సులు ఆడారు. గంధర్వులు పాడారు. జయ జయ నమో నమః అని నినాదాల నడుమ వృషభ వాహనారూఢుడైన శివుడు చాలా టీవీగా కైలాసానికి వెళ్ళిపోయాడు. సూతుడు ఇలా చెప్పగానే, మరి ఆ తులసి సాధ్వి ఏమైంది అని అడిగారు ఋషులు.
మరి ఆ తులసీమాత ఏమైంది అనే విశేషాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. ఇది శ్రీ శివ మహాపురాణం 27వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.